నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీలో సజ్జల స్థానం గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ప్రభుత్వ సలహాదారుగా ఉండాల్సిన సజ్జల సకల శాఖ మంత్రి అన్న పేరు ఉంది. అయితే చిన్న చిన్న విషయాలకు ఆయన స్పందించరు. ఆయన స్పందించాలి అంటే విషయం పెద్దగా ఉండాలి. ఎలా అంటే కోడికత్తి కేసు, వైఎస్ షర్మిల కొత్త పార్టీ, ఇప్పుడు రీసెంట్గా డ్రగ్స్, అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఇలాంటి వాటి మీదనే సజ్జల స్పందిస్తారు. సో ఇలాంటి వాటిపైన ఆయన స్పందించడానికి కారణం ఏంటి? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. దుర్గా కుమార్ గారు, వైసీపీలో సజ్జల అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారనమాట. అది ప్రతిపక్ష పార్టీలకు కానీ ఇటు ప్రజలకు కానీ సజ్జల వస్తున్నారు అంటే దాని వెనక ఏదో ఉంది, లేకపోతే ఆయన బయటికి వచ్చే పరిస్థితి అయితే కనిపించిన చిన్న వాటికి ఆయన బయటకు రారు. సో రీసెంట్గా జరిగినటువంటి డ్రగ్స్ విషయంలో ఆయన బయటకు వచ్చారు. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టు వైఎస్ వివేకా కేసు, అలాగే షర్మిల కొత్త పార్టీ అండ్ కోడికత్తి కేసు ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీటిపై ఆయన ఎందుకు స్పందిస్తారు? అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏంటి ఆయనకి? అవును, ఇది కొద్దిగా అసాధారణంగానే అనిపించింది మామూలుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అసలు దాని పుట్టుపూర్వత్రాలు ఏం తెలియలేదు. ఆ కంటైనర్ పట్టుకున్నారన్నారు. వెంటనే ఈయన దీనికి బాధ్యులు ఎవరనే చెప్పేశాడు. సిబిఐకి ఉన్న నెట్వర్క్ కన్నా ఈయనకి ఎక్కువ నెట్వర్క్ ఉందా, లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు సకల శాఖ మంత్రి అని, తర్వాత డిఫెక్టివ్ ముఖ్యమంత్రి. సకల శాఖ మంత్రి అంటే ఇన్ని శాఖలు చూస్తూ కూడా కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలకు కూడా ఈయన దర్యాప్తు అధికారిగా కూడా వ్యవహరిస్తున్నాడు. తర్వాత కొన్ని కోర్టు కేసుల్లో ఒక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నాడు ఈయన అన్ని పాత్రల్ని నిర్వహిస్తున్నాడు. తర్వాత ఒక ప్రభుత్వ సలహాదారు పాత్ర వీటి మళ్ళీ తర్వాత వైఎస్ఆర్సీపీకి ప్రధాన కార్యదర్శి, తర్వాత ఇటు పార్టీ టికెట్లు, పార్టీలో వచ్చే అంతర్గత విభేదాలు, సర్దుబాట్లు, తర్వాత సకల శాఖ మంత్రి అంటేనే ఏ మినిస్టర్ ఏ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఈయనే మాట్లాడతాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన విధానపరమైన నిర్ణయాలు కూడా ఈయనే చెప్తాడు ప్రభుత్వం తరపున. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో జరిగే అంశాల మీద కూడా ఈయనే అథారిటీగా మాట్లాడతాడు. తర్వాత డాక్టర్ సునీత గారితో కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి ఏం చెప్పాలనేది ఈయన నిర్ణయించి ఈయన చెప్తే అది ఫాలో కమ్మని జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ గారు రెడ్డి కూడా డాక్టర్ సునీత గారికి సలహా చెప్తారు, ఆదేశిస్తారు, హెచ్చరిస్తారు. ఈయన డాక్టర్ సునీతకి చెప్తాడు వాళ్ళ తండ్రి ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, చంపింది ఎవరు, ఎలా జరిగిందన్న స్టోరీ మొత్తం ఈయన దగ్గర ఎట్లా ఉంటుందో మరి మనకు తెలీదు. మరి అదేమో అప్పుడు అక్కడ ఆయన కూడా లేనట్టే ఉన్నాడు ఆ రూమ్లో జరిగినప్పుడు ఉంటే ఆయనే సాక్షిగా కూడా ఉండాలి కదా. మరి అంత డిక్టేషన్ అయితే మరి ఆయన ఇస్తున్నాడు. ఈయన అసాధారణమైన పాత్రలు పోషించడం అనేది చాలా అసలు ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో కొకైన్ ఉంది అనేది వీళ్ళు పట్టుకున్నారు, అది ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో. కానీ అందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు, తర్వాత పురంధరేశ్వర్ గారు, ఇది వీళ్ళిద్దరికి సంబంధించిందని సిబిఐ వాళ్ళకు కూడా తెలియదు ఇప్పుడు రాక కూడా. ఇప్పుడు సిబిఐ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి రావటము, లేకపోతే ఈయనకి నోటీస్ ఇచ్చి పిలిపించుకునే శక్తి కనుక ఉంటే, వాళ్ళకి అధికారం ఉంటే ఈయన్ని వాళ్ళ దగ్గరికి పిలిపించుకుని ఏమేమి ఆధారాలు ఉన్నాయో చూపించమని అడగాలి. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా ఉంది. ఇంత 25 టన్నుల కొకైన్ అనేది ఒక కంటైనర్లో ఒక ప్లేస్కి వెళ్ళటం అనేది, మరి ఇది దేశం మొత్తానికి సప్లై చేస్తే కూడా యువత మొత్తం కూడా దాని మూలాన ఎఫెక్ట్ అయ్యే అంత క్వాంటము. తర్వాత అంతకుముందు ఈ కంపెనీని అసలు ఎన్ని తెప్పించుకుందో ఎవరికి తెలియట్లేదు. వాళ్ళు డ్రై ఈస్ట్ పేరు మీద ఇవి తెప్పిస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా బయటకు రావాల్సిన అంశాలు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతిపక్షాల మీద ఏదైనా ఆరోపణలు చేయాలంటే వైసీపీ నాయకులు వస్తుంటారు. ఇలాంటివి ఏమైనా పెద్దవి జరిగినప్పుడు సజ్జల గారు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాతే మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఈయన వచ్చిన ప్రతిసారి కూడా టీడీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన డైరెక్షన్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఏదైనా కానీ ఏనుగుల గుంపు కానీ ఏదైనా ఒక జంతువులు కానీ పక్షులకు కానీ ఒక లీడ్ ఉంటారు ప్రకృతి పరంగానే. అట్లా ఈయన ఆయనకు ఒక లీడ్ పాయింట్ ఇస్తాడు. అందుకే కదా వాళ్ళు డాక్టర్ సునీత్ గారికి కూడా చెప్పింది, నీకు తెలిసిందంతా నువ్వు చెప్పాక దానికి ఎలా చెప్పాలనేది ఈయన ప్లాన్ చేసి చెప్తాడు, దాన్ని బట్టి నువ్వు వెళ్ళమని.
అట్లాగే ఈయన అన్నిట్లోనూ నాయకత్వం తీసుకుంటాడు అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్తారు. తల ఒక డైరెక్షన్లో వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోద్ది కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా ఈయన ఏమంటాడు, అవినాష్ ఆయనతో బలవంతంగా లెటర్ రాయిస్తారు కదా, డ్రైవర్ ప్రసాదే చంపించాడు, ఆయన వదలొద్దు పట్టుకోండి అని. అతను ఏమన్నాడు, అసలు అంతకన్నా అథెంటిక్ ఎవిడెన్స్ ఏముంటుంది, డాక్టర్ సునీత ఇది నమ్మట్లేదు అంటుంది అని అవినాష్ గారు వాదిస్తాడు. అది చాలా అథెంటిక్, అసలు కేసు మొత్తాన్ని పరిష్కరించే శక్తి ఆ లెటర్కే ఉంది అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, అసలు అట్టా ఎట్ట రాస్తాడు మా చిన్నాన్న, అప్పటికే ఆయన్ని నరికేశారు, నరికిన వ్యక్తి ఎవడన్నా డ్రైవర్ చంపాడు ఆయన్ని పట్టుకోండి అంటారా, దాని మీద రక్తపు మరకలు కూడా ఉన్నాయని పరస్పరం విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేశారు. అసలు అది ఎట్లా సాధ్యం అవుద్దా, అది ఎవడో రాశాడు, లేకపోతే ఆయన మీద రాయించినా కూడా ఆయన అయితే స్వయంగా రాయడు కదా, ఎవరో కత్తి మెడ మీద పెట్టి రాయించి ఉంటారు, అసలు అది ఎవిడెన్స్ ఎట్లా అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తాడు. అదే టాప్ ఎవిడెన్స్, అసలు ప్రపంచంలో ఇంతకు మించిన ఎవిడెన్స్ ఇప్పుడు ఎక్కడ దొరకలేదు, ఇక సిబిఐ కేసు క్లోజ్ చేయక ఇంకెందుకు, ఆయన రాసేసాడు కదా డ్రైవర్ ప్రసాద్ మీద బుక్ చేసేయండి అయిపోద్ది అంటాడు. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు కోడికత్తి కేసు కావచ్చు, అలాగే షర్మిల పార్టీ కావచ్చు, అండ్ మొన్న ఈ మధ్య చేసిన గీతాంజలి హత్య కావచ్చు, ఇప్పుడు ఈ డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సజ్జలే ప్లాన్ చేపించి అవి బూమరంగ్ అయ్యేసరికి ఇప్పుడు టీడీపీ మీదకి దోస్తున్నారు అన్న అనుమానం అందరికీ వస్తుంది. సో ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అంతకుముందు ఢిల్లీ డైరీ అని ఏదో కృష్ణరాజు గారు ఒక సినిమా తీశాడు. ఆయన ఒక పేపర్కి అధిపతి అనమాట. ఇప్పుడు సపోజ్ ఎవరినైనా మర్డర్ చేయాలంటే కనుక ఆ రోజు రాత్రి ప్లాన్ చేసేసి వీళ్ళ పేపర్లో న్యూస్ వేసేస్తారు. అది ఏ అర్ధరాత్రి 12 1 గంటకో చేస్తారు, మిగిలిన పేపర్లు మిస్ అయిపోతాయి. వీళ్ళు ముందే రాసేస్తారు, స్కెచ్ ఎలా వేసారో అలాగే జరుగుతుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఎట్లా జరిగిందో అది వాళ్ళు రాసేసుకున్నారనుకోండి, సాక్షిలో రాశారు కదా కత్తి నారాసుర రక్త చరిత్ర అని, అట్లా అది కరెక్ట్గా వాళ్ళు ఒక ఢిల్లీ డైరీ అనుకుంటాను, అది కృష్ణరాజు గారు దాంట్లో సినిమా ఒక పత్రిక ఓనరు ఇట్లా రాస్తాడనమాట. ఆ పత్రిక విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటుంది సేల్స్. అసలు ఇక వాళ్ళు రాశారంటే ఇంకా ఖచ్చితంగా జరగాల్సిందే. మిగిలిన పేపర్ల వాళ్ళకి చిన్న క్లూ కూడా దొరకదు, ఎందుకంటే అప్పటికి అది ప్రింటింగ్ జరుగుతూ ఉంటుంది, ఎవరికి తెలియదు. ఇతను రహస్య స్కెచ్ చేస్తాడనమాట. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కానివ్వండి, ఎవరన్నా వైఎస్ఆర్సీపీలో ఏ పరిణామాలు జరిగినా, ఆ కుటుంబాల్లో ఎవరన్నా జరిగినా కూడా అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వ్యక్తిగతమైన ఏమన్నా కుటుంబాల్లో జరిగినా కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి పేరు వదిలేయటం అనేది అలవాటుగా మారింది. ఇప్పుడు నేను అనుకోవటం ఆయన ఈ పార్టీ ఇది మన సిబిఐని మిస్గైడ్ చేయడానికి ఇలా చేశాడా అని కూడా అనుమానం వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే అంత పెద్ద కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే కన్ఫ్యూజన్ అయిపోతారు. అక్కడ ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏమాత్రం ముందుకు వెళ్ళకపోవటానికి కారణం కూడా ఇది ఇలాంటి కన్ఫ్యూజనే. వాళ్ళ మీదని వీళ్ళ మీదని కూతురు మీద అల్లుడి మీద కూడా వేశారు. అట్లా ఎవరిని వదలటల్లా. ఇప్పుడు గవాలన ఇప్పుడు మొన్న ఆమె కూడా ఈ లిక్కర్ స్కాండల్ గురించి పురంధరేశ్వర్ గారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం, అందరికీ వినతి పత్రాలు పంపటం చేసేటప్పటికి ఇప్పుడు పురంధరేశ్వర్ గారిని కూడా సీన్లోకి తీసుకొచ్చారు. ఒకవేళ నిజంగా కనుక ఇంత పెద్ద కేసులో వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇప్పుడు పూర్తి స్థాయి ప్రభుత్వం ఇందే ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి ఆయనే, మంత్రులు ఉన్నారు, అన్నిటి మీద ఆధిపత్యం వాళ్ళదే ఉంది. ఇప్పటికీ ఎస్పీఎల్ని డిఎస్పీఎల్ని ఏం చేయమంటే వచ్చేస్తున్నారు. ప్రధానమంత్రి సభకు కూడా మీరు సైలెంట్గా ఉండండి, యాక్టివ్గా ఉండొద్దు, ఫెయిల్ అయ్యేటట్టు చూడమంటే కూడా వాళ్ళు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందుకొచ్చి తల ఉంచుకుని సంజయ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో ఉండవో తెలియదు. ప్రధానమంత్రి స్వయంగా సాక్షి కాబట్టి ఇప్పుడు డీజీపీ మాత్రం దీనికి బాధ్యత వహించాలని అంటారు కదా ఎవరైనా కూడా. ఇంతమంది ఎస్పీలు ఫెయిల్ అయితే అసలు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డీజీ. ఇప్పుడు అందులో ఎలక్షన్ ఇంకా అవ్వలేదు. ప్రైమ్ మినిస్టర్ అనేక సార్లు ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఈ డీజీపీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి భద్రత ఏముంటుంది? ఆయన ప్రాణానికి భద్రత లేదు కదా. ఇప్పుడు అందులో ఒక ఫెయిల్యూర్ని చూశారు కాబట్టి ఇటువంటి అసాంఘిక శక్తులు ఇట్లాంటి అవకాశాన్ని వాళ్ళ మలుచుకోవడానికి చూస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో
సిబిఐ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో చేసిన స్టేట్మెంట్లు, ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఈ స్టేట్మెంటు, సజ్జల భార్గవ్ గారు అమ్మాయి తెనాలి అమ్మాయి గీతాంజలి, ఆ గీతాంజలి మర్డర్ మీద కూడా ఆయన చాలా మాటలు మాట్లాడాడు. అసలు నిజంగా కనుక తెలుగుదేశం వాళ్ళే ఆ మర్డర్ చేసి ఉంటే ఇప్పుడు ఆయన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. ఒకవేళ కనుక తెలుగుదేశం వాళ్ళు అయితే సిబిఐ బుక్ చేస్తుంది కదా, వాళ్ళకి ఎక్కువ టైం కూడా పట్టదు. వీళ్ళు ఇచ్చిన ఆధారాలతో కేసు బుక్ చేయడానికి ఎవరెవరు ఉన్నారో వీళ్ళు చెబుతారు, పేర్లు, ఆ టైం చెప్తారు, ఇన్సిడెంట్ ఎక్కడో చెప్తారు, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అందులో తెనాలి రైల్వే స్టేషన్లో జరిగింది కాబట్టి అక్కడ అన్నీ ఉంటాయి. తర్వాత ఆమె ఫోన్లో ఎవరెవరితో మాట్లాడింది, చనిపోయే 4-5 రోజుల ముందు ఆమె ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇచ్చిందా, లేకపోతే ప్రమో ఫిల్మ్స్ ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ ఏదైనా పార్టీకి ఇచ్చిందా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. అప్పుడు తెలిసిపోద్ది కదా తెలుగుదేశం వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనేది. ఇప్పుడు భార్గవ్ గారిని కూడా పిలిపించాలి, ఎందుకంటే అది కూడా చాలా ఎటు ఆచూకీ తెలియని కేసుగా తన్నుకులాడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు చంపారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని. అది సిబిఐ కనుక ఎంక్వైరీ చేస్తే 2-3 డేస్లో కూడా కల్ప్రిట్స్ని బుక్లు తీసుకురాగలుగుతుంది, రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయగలుగుతుంది. ఇప్పుడు లోకల్ పోలీస్ ఏం చేయగలుగుతారు ఈ రాజకీయ ఒత్తిడిలతో? ఇప్పుడు ఆ రోజున శంకరయ్య గారు వివేకానంద రెడ్డి గారి శవానికి కుట్లేసినవి, కట్లేసినవి, మేకప్ చేసినవి, రక్తం తుడిచినవి, చేతులు కట్టుకుని నుంచుని చూశాడు తప్ప ఆయన ఏమన్నా చేయగలిగాడా? ఇప్పుడు అందుకని వాళ్ళు ఆ రోజే ఆయన అధికారంలోకి రాకముందే పోలీస్ శాఖకి ఒక వార్నింగ్ ఇచ్చాడు, మేము ఏది చేసినా మీరేం మాట్లాడటానికి వీల్లేదు, శంకరయ్య గారు లాగా సైలెంట్గా చూస్తా కూర్చోవాల్సిందేను, మేమే నడుపుకుంటాం వ్యవహారాలు మొత్తం అని. అదే ఇప్పుడు 5 ఏళ్ల పాటు అతన్ని జైల్లో పెట్టించాడు. నిజంగా హత్య ప్రయత్నం కనుక చేస్తే ఎవరన్నా ఓర్చుకుంటారా? వాడిని శిక్షించకుండా ఈయన వెళ్ళి సాక్ష్యం కూడా రికార్డ్ చేయించలా. వీళ్ళు కోర్టులో చెప్పాలి కదా, పలానా వ్యక్తి నన్ను పొడిచిన వ్యక్తి ఇతనేను అని గుర్తుపట్టాలి కదా. ఆయనకి 5 ఏళ్లలో కూడా టైం చెక్కలేదా తన మీద? ఆయన గాంధీ మహాత్ముడా? పోనీ అట్లా అనుకుంటే వదిలేయమనాల్సింది, నేను క్షమించేశాను. రాజీవ్ గాంధీ హత్యలో వాళ్ళ పిల్లలను భార్య రాసిచ్చారు, మిగిలిన శిక్ష వద్దు, వేయొద్దు, మేము క్షమించేశాం ఆ కుటుంబాలని. అట్లా విడుదల చేశారు. అట్లాగే ఆయన కూడా పని ఎవరో ఒకడు పొడిచాడులే, ఆడో ఇంకొకడో, ఇప్పుడు దాని గురించి ఇష్యూ ఎందుకు అని అనొచ్చు కదా. అనకుండా 5 ఏళ్ల పాటు ఒక దళిత కుటుంబానికి చెందిన కుర్రాడిని పెడితే వాళ్ళ కుటుంబం ఎట్లా సాగుతుంది? ఆఖరి పాప వాళ్ళు అష్ట కష్టాలు పడి ఢిల్లీ వరకు వెళ్ళారు. అక్కడ ఇప్పుడు సునీతిది అదే పరిస్థితి అయింది, దళిత కుటుంబాలది అదే పరిస్థితి అయింది. న్యాయం కోసం ఢిల్లీ రాక వెళ్లాల్సి వచ్చింది. అది రెండిట్లోనూ ఈయనే బాధ్యుడు, ముఖ్యమంత్రి గారే. అంటే దాన్ని బట్టి ఆయన కుటుంబాన్ని ఎంత వేధిస్తున్నాడో ప్రజలు కూడా ఈక్వల్గా వేధిస్తున్నాడు. అది దళితుల, బీసీల, ఎస్సీల, మైనార్టీ కుటుంబం రైలు కింద పడి చచ్చిపోయింది కదా. అట్లా ప్రతి వాళ్ళని ఆ వేధింపు అనేది కొనసాగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన బయటకు రాకముందలే అన్నిటికీ ఈయనే వస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి రానప్పుడు ప్రభుత్వం తరపున ఎవరో ఒకళ్ళు సలహాదారుగా ఆయన ఉన్నాడు కాబట్టి తప్పట్లా. మరి ముఖ్యమంత్రి ఎందుకు రాడో మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్య ఉండే అవగాహన ఏంటి అనేది. తర్వాత ముఖ్యమంత్రి గారి కుటుంబ విషయాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలుస్తుంది, ఆయన మాట్లాడతాడంటే మరి అది ప్రజలకు కూడా ఏమీ అర్థం కాని విషయంగా ఉంది మొత్తం. అట్లాంటప్పుడు నెక్స్ట్ టైం ఆయన చీఫ్ మినిస్టర్గా పక్కకు తప్పుకుని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళన్నా బాధ్యత ఉంటారు. ఈ డమ్మీ ముఖ్యమంత్రి ఎందుకు? ఇప్పుడు చాలాసార్లు ఆంధ్రప్రదేశ్లో ఫ్లెక్సీలు నేను వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటా. ముఖ్యమంత్రి గారి కన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి బొమ్మ ఎక్కువ పెద్దగా వేసిన ఫ్లెక్సీలు కూడా నేను చూసా. దాంతో వాళ్ళు ఏం మెసేజ్ రిసీవ్ చేసుకున్నారంటే కార్యకర్తలు కూడా ఎక్కువ ఈయనే పరిపాలనలో భాగస్వామిగా ఉంటున్నాడు, చురుగ్గా పాల్గొంటున్నాడు కాబట్టి ఈయన్ని బాగా ఫోకస్ చేసుకుంటే బెటర్ అనే ఉద్దేశం మీద ఆయన్ని, ఎవరైనా అంతే కదమ్మా, ఆయన్ని ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఫోటో ఇంకా కొద్దిగా తక్కువ సైజులో వేస్తున్నారు. అటువంటిప్పుడు నెక్స్ట్ 24 ఎలక్షన్స్ అప్పుడు అసలు ఆయన్నే ప్రొజెక్ట్ చేయొచ్చు. ఏముంది, ఇప్పుడు ఆయన్ని ఏమీ రిజెక్ట్ చేయలేదు ఎవరు కూడా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్న వ్యతిరేకత ఉంది కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అంత వ్యతిరేకత అయితే ఉందనుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నాడు, మంత్రులు ఏమైపోయారు. తర్వాత ఇదివరకు రాష్ట్రంలో కార్యదర్శులు కూడా మాట్లాడేవాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళ శాఖకు సంబంధించిన విషయాలని మంత్రి గారి దీంతో పర్మిషన్తో అనుమతితో మాట్లాడేవాళ్ళు కొంతవరకు. అంటే ఎక్కువ వాళ్ళు ప్రొజెక్ట్ అయ్యేవాళ్ళు కాదు, కానీ కొన్ని కీలక అంశాలు సబ్జెక్ట్ ఎక్కువ వాళ్ళకి తెలుసు కాబట్టి కొంత వివరణ ఇచ్చేవాళ్ళు ప్రజలకి, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందని. మంత్రులకి పెద్ద అవగాహన ఉండదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అన్నాడు, నాకేం తెలుసు డయాఫ్రమ్ వాలో ఇంకొకటోను, నేను మంత్రిని అంతవరకే, నాకు ఆ టెక్నికల్ అంశాలు తెలవు అన్నాడు కదా. అది నిజమే, ఎవరికైనా కూడా డీప్ టెక్నికల్ అంశాలు తెలవు. ఎవరన్నా బాగా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు
తెలుసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రివర్గంలో అన్ని రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటున్నాడు కాబట్టి మంత్రులు ఊరికే మేము ఉన్నాం, ప్రారంభోత్సవాలు కూడా ఆయనే చేస్తున్నాడు. డీలింగ్స్ కూడా నా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు ఉందనుకోండి, హోం మంత్రి పక్కన నుంచి ఉంటుంది, ఈయన కత్తిరిస్తాడు. అసలు హోం మంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత పోస్ట్ అది. ఆ హోం మంత్రి ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు అన్న హోం మంత్రి కత్తిరిస్తాడు, కానీ హోం మంత్రికి సంబంధించిన అంశాలే సజ్జల రామకృష్ణారెడ్డి గారే కత్తిరిస్తుంటే హోం మంత్రి పక్క నుంచి కత్తిరి అందిస్తుంటే మరి జనం కొంత కన్ఫ్యూజన్ అయితే అవుతారు కదమ్మా. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధన్ అమ్మా, నా వీక్షకులు కూడా నమస్కారం.